₹20 కాల్ షీట్ కావాలి వీడికి. దిస్ ఇస్ KTM 390 రేసింగ్ బైక్. యాక్చువల్లీ ఈ బైక్ మీద నాకు ఆల్రెడీ స్కూటీ ఉందిగా. ఇది స్కూటీ టైప్ కాదమ్మా, ఇది ఒక బైక్. అంటే డిఫరెంట్ టెక్నాలజీ. అంటే ఇక్కడ యాక్సిలేటర్ ఉంటుంది, ఇక్కడ క్లచ్ ఉంటుంది, అండ్ ఇక్కడ 5 గేర్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ బుక్ లో చదివానులేండి. ముందు ఎలా రైడ్ చేయాలో చెప్పండి చాలు. రే 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 ఎక్కి రన్ చేయమా. ఓకే సార్. ఇది అడ్డం వస్తుంది. ఇది అడ్డం వస్తుందా? ఇది ఆన్ చేసి రన్ చేయాలి. ఓకే, ఇప్పుడు బాగుంది. 50 కాల్ షీట్ రా. వాకింగ్ స్టైల్, టేక్ స్టైల్, ప్లే గిటార్, షేక్ హ్యాండ్, సిగరెట్ స్మోకింగ్. హెయిర్ స్టైల్, నోస్ ట్రిమ్మింగ్ స్టైల్. కూల్. బాబీ, ఎవట్రా బాబు లోపలికి వచ్చా? చెక్కు సార్, వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ సార్. సరే గానీ 50 కాల్ షీట్ పూర్తయింది. కాలేజ్ కూడా ఓపెన్ అయిపోయింది. ఎక్కడ మావాడు, ఎక్కడ చేంజ్? మీరు సరిగ్గా గుర్తుపట్టినట్టు లేరు. బాబు ఇస్ రెడీ. బాబు మీవాడే. రాజు, లక్ష్మి, లక్ష్మి మ్యామ్, హారతి హారతి హారతి. ఆరత చేసేయండి. మారణ హోము, సత్యనావతము, చేతబడి అన్ని చేసేయండి. అన్ని నీకు చేయాలరా మావాడి. దేవాభిషేకం కాన్సెప్ట్ కాదు, అర్జున్ రెడ్డి ఇక్కడ. సరే గానీ కాలేజీ వాడు స్టార్ట్ నాన్న. త్వరగా వెళ్ళు. త్వరగా వెళ్ళమ్మా. ఎట్లప్పుడు ఫినాయిల్ కొనుక్కుని కాలేజ్ అంతా కడిగి. ఎవడా నువ్వు? కాలేజ్కి ఎప్పుడు లేట్ గా వెళ్ళాలి, అప్పుడే అందరు చూసి. అది కరెక్ట్. మా వాడి ఎంట్రీతో కంట్రీ అదిరిపోవాలి. దట్స్ గుడ్. ఎలాగా మన సినిమాలో ఉండకుండా చూసుకో. సింపుల్ గా చెప్పాలంటే ట్రైలర్ వేస్తే వైరల్ అయిపోవాలి. ఆల్ యూ నీడ్ ఇస్ ఎ గుడ్ షేడ్స్. ఆ జుట్టేంటి? ఆ జుట్టు మీద రకరకాల రంగులేంటి? రాజు తెలుసా, ఈ కాలేజీలో బెస్ట్ స్టూడెంట్, మై ఫేవరెట్ స్టూడెంట్. ఎంత డీసెంట్ గా ఉంటాడు, ఎంత డిగ్నిటీగా ఉంటాడు. ఎవరు బాబు నువ్వు? కొత్త అడ్మిషనా? రాజ్ ద రాక్ స్టార్. అమ్మా, మహేష్ ప్రెజెంట్ సార్. దివ్య ప్రెజెంట్ సార్. రాజు ఇంకా రాలేదు సార్. ఫస్ట్ ర్యాంక్ రాజు రాలేదా? ప్రెజెంట్ సార్. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎలా ఉంది రియాక్షన్? అందరు ఫ్లాటా? అందరు ఫ్లాట్ డాడ్. ఒక అమ్మాయి అయితే నన్నే చూస్తుంది. అయితే కన్నుకొట్రా. ఏంటండి డాడ్, ఆర్ యు సీరియస్? కొట్టరా. నిజంగా కొట్టమంటారా? ఓకే. ఈ రోజు నా కొడుకు అనిపించుకున్నారా? స్మోకింగ్, ఓకే. డ్రింకింగ్, డ్రగ్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. బాగోదండి. వద్దు కదా, పోనీ యూటేజింగ్ పెడదాం. ఏం రాయొచ్చు? ఏం డాడ్ ఇంత పెద్ద లిస్టు? నాన్న, అది నీ నెక్స్ట్ 5 months యాక్షన్ ప్లాన్. నీ భాషలో చెప్పాలంటే సిలబస్. ఓ, కాలేజ్ డేస్ లో నీలాంటి యంగ్స్టర్ చేయవలసిన అడ్డమైన చెత్త అంతా ఇందులో రాశాను. అదంతా నువ్వు ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి డాడ్? హాస్టల్లో చేరాలి. ఏంటి హాస్టలా? ఎస్. ఇప్పటి వరకు నీ గెటప్ మారింది, ఇప్పుడు నీ సెటప్ కూడా మారాలి. బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా హాస్టల్లో చేరాలి. కానీ మన ఇల్లు కాలేజ్ దగ్గర ఉందని ప్రిన్సిపల్ కి తెలుసు డాడీ. రూమ్ ఎవరు? ఎక్కడుందా లస్క్ టపా? పోనీ ఓ పని చేయి, అబద్ధం చెప్పు. అబద్ధమా? ఎస్, ఇప్పటి నుంచి నువ్వు అబద్ధాలే ఆడాలి. ముందు వెళ్ళు. హాయ్ నాన్న. అంతా ఓకేనా? నీకు జాబ్ కావాలంటే ఇలాంటివన్నీ చేయాలరా, తప్పదు. యా, దట్స్ ఓకే డాడ్. మనకు 5 months టైం ఉంది. ఆ లోపల సిలబస్ పూర్తి చేయి. నువ్వేం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్లో చెప్తుంటాను. నువ్వు దాన్ని రికార్డ్ చేసుకుని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రివిజన్ చేయి. షూర్.
కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? నీ కాలేజీలో ఉన్న టాప్ బేవర్స్ లఫుడ్ బ్యాచ్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చేయి. పవర్స్ బ్యాచా? ఎవరున్నారు? హలో గాయ్స్. వీడా వీడేంది కొత్త గుర్తుడు? హాయ్ ఫ్రెండ్స్. వద్దన్నా, నీ ఫ్రెండ్షిప్ ని తాన పెట్టుకో, మాకు మస్త్ అయింది ఇక. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ డాడీ వచ్చి మాతో ఫైట్ చేస్తాడు. వద్దు బాబు, పని చూసుకో. ఏంట్రా ఆ రోజు కొట్టాడా? కొట్టిండా? నువ్వు ఎందుకురా ఫీల్ అవుతావు? ఇది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు కదా, యాక్టింగే కదా. ఈ ప్రపంచంలో ఫిట్నెస్ లేనివాడు ఉంటాడు కానీ వీక్నెస్ లేనివాడు ఉండడు. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుని క్యాష్ చేసుకోవాలి. ఛీ, నా బతుకు క్వశ్చన్ పేపర్ కూడా అర్థం కావట్లే. రేయ్ రేయ్, ఏం రాస్తున్నావు? ఓన్ సాయిరామ్. చిట్టీలు లేలేదా? ఇంకెక్కడ చిట్టీలు? అండర్వేర్ లో పెట్టుకున్నా కూడా ప్రిన్సిపల్ లాగేశాడు. ఈసారి కనుక ఫెయిల్ అయితే నా బిజినెస్ నీకు అప్పచెప్తా. జాగ్రత్త. సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం. హలో మేడం, సామాన్లు ఉన్నాయా మీ కొంపలా? డోంట్ వరీ డాడ్, నీకు సరైన వారసుడు నేనే. మన వంశ పరువు నిలబెడతా. వీడేంట్రా రోబో 3.0 లా ఉన్నాడు? రాసి రాసి రాసి. ఏ రాజ్, చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్స్, లేకపోతే నేను గల్లీ గల్లీ తిరిగి పాత సామాన్లు కొనుక్కునేటోని. ఎగ్జామ్ రాసేటప్పుడు స్లిప్ ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు రా. అలాంటిది నువ్వు అంతకు మించి. థ్యాంక్ యూ. సూపర్. రే, నువ్వేమని అడుగురా, చిట్కెలే చేస్తా. చెప్పు. ఓ ఈడా? ఇది మన ఫ్రెండే కదా, మన అని చెప్తే అంతా దా. రే నందు, హాయ్ రా. అరే హాయ్. మన ఫ్రెండ్ రాజు. రాజ్. రే నందు, అదేంటి అలా వెళ్ళిపోయాడు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? మనకి M1 బ్యాక్లాగ్ ఉన్నట్టు వాడికి ఒక బ్యాక్లాగ్ లవ్ స్టోరీ ఉందిలే. పెద్ద స్టోరీ అది. అందరూ అమ్మాయిలు అందానికో క్యారెక్టర్ కో పడిపోతారు. పేరుగా ప్రతి వాడికి వీక్నెస్ ఉంటుందని. ఆ అమ్మాయి పేరేమన్నావు? ఆ అమ్మాయి పేరు జెస్సీ అంట డాడ్. నువ్వు వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళు. ఫస్ట్ ర్యాంక్ రాజు. యా, దట్స్ మీ. కావాలనే నందు టాపిక్ రైజ్ చేయి. డు యు నో నందు? వాడి గురించి ఉన్నవి లేనివి అన్ని చెప్పి ఫుల్ గా ఎక్కించు. నువ్వు కాలేజ్ టాపర్ కాబట్టి నువ్వు ఏం చెప్పినా అమ్మాయి నమ్ముతుంది. తమ ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తారు. ఇన్నాళ్ళు ఇవన్నీ అనుభవించకుండా నేను చాలా మిస్ అయ్యాను. చెప్పురా. బాగా తీసుకురా. రే రాజుగాడు వస్తున్నాడు రా, మీరు స్టార్ట్ చేయండి, వాడు వచ్చాక నేను జాయిన్ అవుతా. అరే, పెగ్గు కలిపిన తర్వాత పెండింగ్ పెడితే పాపం తాగుతారా? తాగు. అరే వాడు వచ్చేస్తున్నాడు రా, ఆన్ ది వే. అరే ఆడొక్కడే నీ ఫ్రెండ్? వాడే కాదురా, నువ్వు, వీడు, భానుగాడు, చింటుగాడు, మనం అందరం ఫ్రెండ్సే కదరా. వాడు ఫ్రెండే కదా. నువ్వు ఒక్కడ అనుకుంటే సరిపోదు, ఆడు కూడా అనుకోవాలి కదా. రే వాడు మంచోడు రా, ఇన్నోసెంట్ రా వాడు. వాళ్ళంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం రా మనకి. స్పెషల్ ఏంటి సార్? మా వాడు 3 months లో సగం సిలబస్ కంప్లీట్ చేశాడయ్యా. అయితే డబుల్ కంగ్రాట్ సార్. Thank you. ఇంకో లడ్డు తీసుకొచ్చా? నీలా పిస్తున్నారని కాదయ్యా, తీసుకో. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది నీకు? డాడీ అంతా ఓకే గానీ ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం మా ఫ్రెండ్స్కి తెలిస్తే చాలా హర్ట్ అవుతారు. నాకెందుకో అందరినీ మోసం చేస్తున్నాం అనిపిస్తుంది. అసలు ఇదంతా నిజంగా చేస్తున్నావా? అంత జాబ్ కోసమే కదా. అయినా నువ్వు ఎవరిని మోసం చేయట్లేదే, అందరిలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నావు. లేదు డాడీ, అయినా ఇవన్నీ ఇక్కడితో ఆపేస్తే అందరికీ మంచిది అనిపిస్తుంది. అరే నీకేమన్నా పిచ్చా? ఇదంతా ఎవరి కోసం? నీకోసమే కదరా. అయినా ఇంత చెప్తున్నా వినకపోతే నీ ఇష్టం. ఓ సర్లేండి డాడీ, నెక్స్ట్ ఏం చేయాలి? లవ్. లవ్వా? ఎస్ మై సన్. ఈ రోజుల్లో కాలేజ్ లవ్ స్టోరీ లేని బ్యాక్ బెంచరే లేడు. నాకు తెలిసి బాబుని ఇష్టపడే అమ్మాయి భూమి మీద ఉండి ఉండదు సార్. ఒక అమ్మాయి ఉంది డాడ్. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును డాడ్, అంతేకాదు ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ కూడా చెప్పింది. అవునా?
యా చూసావా సుబ్బారావు? అయితే ఇంకో లడ్డు తీసుకోమంటారా సార్? లడ్డేం కర్మయ్య, బాక్సే తీసుకో. కానీ ఇప్పుడు అమ్మాయి నన్ను హేట్ చేస్తుంది డాడ్. అంటే ఇప్పుడు ఈ లడ్డూలు వెనక్కి ఇచ్చేయమంటారా సార్? ఏ తిన్నది కూడా కక్కు. అసలు ఏమైందో చెప్పరా? నువ్వు చెప్పినట్టు చేస్తే నిజంగా 100% వస్తుందా? లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై ఫాదర్. ఫాదర్ సీట్స్ ఎందుకు? ఫ్రంట్ కూర్చుందాం, సినిమా బాగా కనిపిస్తుంది. I hate you. ఐ హేట్ యూ కాదు, ఐఎమ్ హేటింగ్ యూ. ప్రెసెంట్ టెన్స్. ఏయ్, ఆపు ఆపు. షబ్బా ఛీ, ఇక్కడ కూడా వేసావా నీ సీలు? మీరే కదా డాడ్ ర్యాంక్ తప్ప ఇంక దేని మీద దృష్టి పెట్టద్దు, బుక్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేవారు. అన్నాను అంటాను, కన్నాను కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సిలబస్ పూర్తి చేయడం ఎలాగా? సుబ్బారావు, గురుజీ బాబు లవ్ స్టోరీ భలే ఇంట్రెస్టింగ్ ఉంది గురుజీ. చాలా ఇరిటేటింగ్ గా ఉంది చిచ్చిజీ. బాబు చూడు బాబు, ఇష్టపడే అమ్మాయి లవ్ చేసేలా చేయాలంటే ఐమాక్స్ లో బాహుబలి చూసినంత ఈజీ. అదే హేట్ చేసే అమ్మాయిని లవ్ చేసేలా చేయాలంటే బాహుబలి తీసినంత కష్టం. ఇట్స్ అవుట్ ఆఫ్ మై క్రియేటివ్ ఇమాజినేషన్. ఏ బాబీ, ఇది మా వాడు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. హెల్ప్ చేయి ప్లీజ్. షిట్ 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 షబ్. ఈ సెంటిమెంట్ తట్టుకోలేంట్రా. జనరల్ గా అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పుడతారనేది మీ జనరేషన్ కాన్సెప్ట్, కానీ అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పడతారనేది మా జనరేషన్ కాన్సెప్ట్. ఓ నీకోసమే మారనేది మీ అబ్బాయి చెప్తే అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది.